పుస్తకం కంప్లీట్ గా నా ఆమోదంతో హెచ్ఓడిస్ అప్రూవల్ అని చెప్తున్నారు మీరు. ఓకే 100% ఓకే. మమ్మల్ని మాట్లాడండి, మీరు మాట్లాడారు కదా, మేము మమ్మల్ని మాట్లాడండి. నేను అడిగేది ఏంటంటే, నేను చక్కగా 5 నిమిషాలు టైం తీసుకున్నా ఇందులో, ఎందుకంటే ఇది పూర్తిగా పరిపాలనా పరమైన అంశం అని తెలియజేయడం అనే పదానికి ఎవరు రాశారంటే ఎగ్జామ్ ఆఫ్ అకౌంట్స్ మేము కాదన్నాడు. మీరు వెంటనే లేచి ఇది నా ఆమోదంతో జరిగిందని అన్నట్టయితే తమాషా అనే పదం రాదు, గుర్తుంచుకోండి. ఎందుకు అడుగుతున్నానంటే, నేను మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్, మీరు పబ్లిక్ సర్వెంట్స్, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్వశ్చన్ చేసే రైట్ మాకుంది. మీరు తమాషాగా ఉందనే పదాన్ని మీరు పట్టుకున్నారు తప్పితే ఆ పదానికి ముందు జరిగిన డిస్కషన్ మీరు మాట్లాడలేదు. ఇది ఎంత మా మనోభావాలకు సంబంధించిన మాట తెలుసని. ఇది పూర్తిగా పరిపాలనా పరమైన అంశం. అంటే ఇక్కడ వస్తున్న ప్రతి పైసా ప్రజలు కడుతున్న డబ్బులు, ఇక్కడికి వచ్చే ప్రతి రూపాయి ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఇది సక్రమంగా జరుగుతుందా లేదని చెక్ చేసేటువంటి పవర్ మాకుంది. ఇది మీకు పరిపాలనా పరమైన పూర్తి అంశమైన పదం ఇది ఎలా రాస్తారంటారా? ఇవాళ మీరు ఒక నిమిషం వినండి. ఇవాళ మీ దగ్గర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల దగ్గర నుంచి మీరు కాంట్రాక్ట్లకు బిల్లులు పే చేసే అంశాల దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం చొరవ తీసుకుంటారు, క్వశ్చన్ చేస్తారు, మాట్లాడతారు. అంతే తప్పించి మీరు తమాషాగా ఉందని పదం పట్టుకున్నారు. కానీ ఇది రాసిన పదం మా మనోభావాలు కాదు. అవునండి, అవును సార్, కమిషన్ కాదు, మీరు తమాషాగా పదం బాబు చెప్తున్నావా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నది టోటల్ గా ఇదిగో బాబు చెప్పేది ఆయన ఒక నిమిషం నేను అనేది ఏంటంటే, ఇది పూర్తిగా పరిపాలనా పరమైనటువంటి అంశం. అంటే ఇది పూర్తిగా పరిపాలనా పరమైన అంశం అంటే అది ఎందుకు ఇక్కడ ఉన్నట్టు ఎందుకు అంటున్నా, ఇక్కడ మనం వెళ్ళిపోవాలి. అలాగేనండి, మనం అందరం కలిసే కదా బడ్జెట్ ఆమోదించేది. బడ్జెట్ ఆమోదించే జరుగుతుందా? అన్నదాంట్లో ఏం తప్పు ఉంది దీంట్లో? బాబు చూడు చెప్పేదంటావా? మీరు మాట్లాడేటప్పుడు నేను చాలాసేపు మాట్లాడా. ఇది ఎవరు రాశారన్న, ఎవరు మేము కాదు అన్నారు. నేను ఎందుకు అది బాధపడ్డానంటే, అది చిన్న మాట కాదు, అది అసలు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ అందరినీ మాట్లాడింది నేను. అవునబ్బా, నేను అంటుంది అది ఎప్పుడు వచ్చింది, అది ఎప్పుడు వచ్చింది? వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు కాబట్టి వచ్చింది, ఆన్సర్ అది. అంతేగాని అంటే వాళ్ళు ఏది పెడితే రాయొచ్చు, ఏది పెడితే మాట్లాడచ్చు. కాదు బుజ్జి, చిన్న మాట చెప్పు. కాదు బుజ్జి చూడు, ఈ మాట ఎంత తప్పు మాట గురించి. ఇది పూర్తిగా పరిపాలన అంశం. అంటే మనకే సంబంధం అది కాదు బుజ్జి, ఇది మన సంబంధం లేదా అంటున్నా. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు ఏదైనా పేమెంట్స్ వాళ్ళ ద్వారానే జరుగుతాయి. మీకు బాబు నేను చెప్తుంటావా? నేను చెప్తుంటావా? ఎవరు తిట్టలేదు అక్కడ, ఎవరు తిట్టలేదు. తమాషాగా ఉందా అంటే, విను బాబు, తమాషాగా ఉందంటే ఆ పదం ఉంది చూసావా? ఆ పదం విను, అంటే నువ్వు కరెక్ట్ కాదనుకో కాదు. ఆ పదం ఎంత తప్పంటే అది, ఆ పదం ఎంత తప్పంటే నేనేం దూషించానట్రా? నేనేం దూషించలేదు. తమాషాగా ఉందా అంటే ఆ పదాన్ని అడిగా నేను, ఆ పదాన్ని రాసిన వ్యక్తిని అడిగా నేను. లేదా బాబు, నేను అన్న మాట మీద చూడు, నేను అన్న మాట మీద చర్చ కూర్చుంటా నేను అదేనా? నేను అన్న మాట మీద చర్చ కూర్చుంటా. ఇది అందరికి సంబంధించిన విషయం, అది అందరికి సంబంధించిన అంశం. అదే తమాషాగా ఉందా అంటే అదయా ఆ మాట రాయితే తమాషాగా ఉందా అడిగా. తప్ప అది తప్ప. మీరు రాసిన దాన్ని తప్పు పడుతున్నా తప్పనించలేదు.